తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జీఎస్టీ, ఎక్సైజ్ రాబడిని పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికతను రంగంలోకి దించనున్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బోధి పెవిలియన్లో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జీఎస్టీ, ఎక్సైజ్ శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రధానంగా చర్చించారు. అధికారులకు ఏఐ ఆధారిత సమాచారాన్ని అందిస్తూ పన్నుల వసూళ్లను మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. వ్యాపారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తూనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దెబ్బతినకుండా టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని అరవింద్ సుబ్రహ్మణ్యన్ను సీఎంకు సూచించారు. భవన నిర్మాణ సామగ్రి కొనుగోలులో జరిగే పన్ను లీకేజీలను అరికట్టేందుకు మున్సిపల్, రేరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పనుల సేకరణను ఏఐ ద్వారా అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. అనుమతుల దరఖాస్తు దశలోని నిర్మాణ సామగ్రి, పన్ను అంచనాలను నమోదు చేయాలని, ఈ డేటాను మీ సేవ, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ వివరాలతో సమీకృతం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం సలహాదారు రామకృష్ణారావు మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.